అందరికీ జై భవానీ. ఆంధ్ర రైతాంగానికి ముందుగాల మంచి ముచ్చట ఎత్తుకొచ్చిన ఎట్లా అంటే ప్రతి ఒక్కలకు ఇది నోట్లో బెల్లంలాగా నాలుగు కింద చాక్లెట్ లాగా అన్నదాత సుఖీభవ మోడీ సర్కారు 2000 రూపాయలు వేయబోతా ఉన్నాడు. గా మాదిరి ముచ్చట అన్నట్టు ఇది. కాబట్టి ఇది మన సమాజానికి సంబంధించింది. ప్రతి ఒక్క రైతు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడాలి. చివరికి వీడియో వేరే గ్రూపుల్లో కూడా షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ఇది రెండో విడత. సంవత్సరానికి 3 విడతలుగా మన గవర్నమెంటు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీభవ కింద ఒప్పుకోవడం జరిగింది. ఇప్పటికే 1వ విడత నిధులు కూడా విడుదల కావడం జరిగింది. ఇది 2వ విడత నిధులు. దీనికి కొన్ని కండిషన్లు ఉన్నాయి. పిఎం కిసాన్ యోజనకు సంబంధించి ఎవరెవరైతే అందరూ ఎలిజిబుల్గా ఉన్నారో మొట్టమొదలు వారి ఖాతాలోనే డబ్బులు పడతాయట. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఇక్కడ కలుపుకోనుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి ఖాతాలో ముందుగాల పడతాయట. ఎవరైతే ఈ కేవైసీ చేసుకున్నారో, ఎవరైతే బ్యాంకు టు ఆధార్ లింక్ పెట్టుకున్నారో, ఎవరైతే ల్యాండ్ వెరిఫికేషన్ చేసుకున్నారో, ఎవరైతే ఫోన్ నంబర్ అప్డేట్లో ఉంచుకున్నారో నాయన వాళ్ళందరి ఖాతాలల్లా ముందుగాలనే మనకు నవంబర్ 19 డేట్ కూడా అఫీషియల్గా ఇచ్చేసారు. ఎందుకంటే బీహార్లో గెలిచిండ్రు కదా, మరి బీహార్లో భారీ ఎత్తున గెలిచిండ్రు. ఆంధ్రప్రదేశ్లో వాళ్ళే ఎన్డీఏ కూటమి ఉన్నది. తర్వాత బొంబాయిలో కూడా వాళ్ళే ఉన్నారు. హర్యానాలో వాళ్ళే ఉన్నారు. ఇట్లా యూపీ ఉత్తరప్రదేశ్లో వాళ్ళే ఉన్నారు. ఇంకా అన్ని రాష్ట్రాలలో అంతా మన గులాబీమయం అయిపోతున్న ఈ వేళ నవంబర్ 19వ తారీఖు నాడు మోడీ పైసలు అన్నదాత సుఖీభవ విడుదల కోసం పెద్ద అప్డేట్ అయితే వచ్చింది. వీడియోను చివరి వరకు చూడాలని కోరుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరికి ఈ కార్డు ఉన్న వారికి మొదలు పెడతా డబ్బులు. నేనేమన్నా ఇప్పుడు ఈ కార్డు అంటే అందులో 4 రకాల విచిత్రమైన పనులు ఇవే. పిఎం కిసాన్ పైసలు పొందేటోళ్ళు ఈ కేవైసీ, ఆధార్ కార్డు అప్డేట్, అలాగే ఫోన్ నంబరు ఇట్లా అన్నట్టు. ఇప్పుడు మనము విషయాలను చూసుకుంటూ వెళ్తే ఎప్పుడు ఏమేమి జరగబోతుంది అనేది కూడా మనము తెలుసుకోవచ్చు. అన్నదాత సుఖీభవ ఏపీ రైతులకు శుభవార్త. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు విడుదల అప్పుడే. ఇంకోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతులకు గుడ్ న్యూస్. అన్నదాత సుఖీభవ పథకం 2వ విడత నిధులు నవంబర్ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిపి రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం అమలు చేస్తున్న సంగతి కూడా తెలిసిందే. ఈ విషయంలోనే పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసినప్పుడే అన్నదాత సుఖీభవ పథకం డబ్బులు కూడా రైతులు బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించింది. ఏది మనకు మోడీ పైసలు ఎప్పుడైతే మన ఖాతాలో వేస్తామని డేట్ ప్రకటిస్తారో అదే రోజు అన్నదాత సుఖీభవ డబ్బులు కూడా మన ఖాతాలో వేస్తామని ఎవరైతే మనకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉందో వాళ్ళు వెల్లడించినట. అయితే పిఎం కిసాన్ యోజన 21వ విడత నిధులు కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19వ తారీఖు, మంచిగా చూడుంటున్న ఆయన, నవంబర్ 19వ తారీఖు నాడు విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ కూడా 2వ విడత నిధులు కూడా నవంబర్ 19 నాడు తేదీ నాడు విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా అనిపిస్తూ ఉన్నాయి. అదే రోజు మోడీ పైసలు, అదే రోజు అన్నదాత సుఖీభవ ప్రతి ఒక్కరి ఖాతాలో డబ్బులు అయితే పడబోతా ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని కండిషన్లు కూడా ఉన్నట్టు కనబడతా ఉంది. ఆ కండిషన్లు కూడా మీరు లాస్ట్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. ఏపీలోని రైతులకు ముఖ్య గమనిక. అన్నదాత సుఖీభవ 2వ విడత నిధులు ఈ నెలలోనే విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద అర్హులైన రైతులకు సంవత్సరానికి 20,000 ఆర్థిక సాయం అందజేస్తూ ఉంది. ఈ సంగతి తెలిసిందే. అయితే అన్నదాత సుఖీభవ పథకానికి కేంద్ర ప్రభుత్వం పథకమైనటువంటి పిఎం కిసాన్ యోజనతో కలిసి ఏపీ ప్రభుత్వం అమలు చేస్తోంది. అందులో భాగంగా 2025 ఆగస్టు నెలలో ప్రారంభం అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద రైతుల బ్యాంకు ఖాతాలో 7,000 జమ చేశారు. ఎప్పుడు? మొదటి విడత ప్రారంభంలోనే ఆగస్టులో. ఇప్పుడు పిఎం కిసాన్ 20వ విడత మనకు డబ్బులు జమ అయిపోయినాయి.
ఇదే విధంగా అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం మాట 5,000 కలిపి మొత్తం 7,000 జమ చేసిండ్రు. అప్పుడు ఎంతమందికి? 47 లక్షల మందికి పైగా రైతు బ్యాంకు ఖాతాల్లో ఈ సొమ్మును జమ చేసిండ్రు. 47 లక్షల మంది. మరి ఇప్పుడు పెరగాలి కదా. ఓ నా సమాజమా, మీరు ఆలోచన చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతాంగం అంతా ఇప్పుడు 47 లక్షల నుంచి రైతులు 57 లక్షలు లేదు 5 లక్షలు, ఈ 47 లక్షలు ఉంటే 53 లక్షలకైనా పెరగాలి. కానీ తగ్గుతూ ఉన్నారట. ఎందుకంటే రైతులందరూ గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగినా కానీ పనులు కాకపోవడము, కరెక్ట్గా రీజన్ చెప్పకపోవడం. నాకు అన్నదాత సుఖీభవ పైసలు వస్తలేవు కానీ కరెక్ట్ రీజన్ చెప్తలేరు. కొందరు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రాబ్లాలు కొన్ని ఉంటే రైతులు కూడా కరెక్ట్గా పట్టించుకోక ఏం ప్రాబ్లాలు ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకోలేకపోతా ఉన్నారు అనేది ఇంకో వాదన. అందుకే ఇక్కడ 47 లక్షల నుంచి ఇప్పుడు 42 లక్షలకు, ఏకంగా 5 లక్షల రైతులకు ఈ అన్నదాత సుఖీభవ సంబంధించి రెండో విడత 5 లక్షల మందికి పేర్లు మాత్రం కడిగాబోతా ఉన్నట్టు మనకు వచ్చినటువంటి సమాచారం. ఇంకా మరోవైపు దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం నవంబర్ 19వ తేదీ నాడు పీఎం కిసాన్ యోజన 21వ విడత డబ్బులు విడుదల చేయనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నవంబర్ 19వ తేదీ నాడు పీఎం కిసాన్ యోజన 21వ విడత నిధులను విడుదల చేయనున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ విషయంలో ఒక ప్రకటన కూడా వెల్లడించారు. పీఎం కిసాన్ యోజన కింద దేశంలో 11 కోట్లకు పైగా రైతులకు 11 కోట్లు పైగా రైతులకు 2,000 చొప్పున బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని, ఈ నేపథ్యంలోనే అన్నదాత సుఖీభవ పథకం కూడా నిధులు విడుదలకు నవంబర్ 19వ తేదీ నాడు రైతుల అకౌంట్లో జమ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తా ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం చెప్పినటువంటి ఎప్పుడైతే మోడీ సార్ డబ్బులు ఇస్తాడో 3 విడతలుగా వీరు అన్నదాత సుఖీభవను కూడా ఉపయోగిస్తూ ఉన్నారు. నవంబర్ 19 నాడు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి. లాస్ట్ ముచ్చట ఎప్పుడెప్పటికీ ఎవరెవరికి ఎంత పడబోతా ఉన్నాయి. ఇది ఓన్లీ అన్నదాత సుఖీభవ గురించి. టీడీపీ పార్టీ అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి చిన్న విషయం ఇది. అన్నదాత సుఖీభవ పథకం పూర్తి వివరాల్లోకి వెళ్తే రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో రైతు భరోసా పేరుతో దాని మీద తరహా పథకాన్ని అమలు చేశారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో 13,500 చొప్పున రైతుల బ్యాంక్ ఖాతాలో జమ చేయగా తాము అధికారంలోకి వస్తే 20,000 అందిస్తామని 2024 ఏపీ ఎలక్షన్ల సందర్భంగా టీడీపీ కూటమి హామీ ఇచ్చింది. మేము ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే 20,000 ఇస్తామని. ఇప్పుడు 20,000 రూపాయలు ఇస్తూ ఉంది విడుదల వారీగా. ప్రతి విడతకు 5,000, ప్రతి విడతకు 6,000, లాస్ట్ విడతకు మాత్రం 4,000, మొత్తానికి 14,000. నరేంద్ర మోడీ 6,000 కలుపుకొని 20,000 రూపాయలు ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒక మేలుకి ఏంటంటే నరేంద్ర మోడీ పైసలు వడనోళ్ళకు కూడా అన్నదాత సుఖీభవ పైసలు వడయి అని చెప్పేసి కారణాలు చెప్తా ఉన్నారట. అసలు మోడీ పైసలకు అన్నదాత సుఖీభవ పైసలకు ఎటువంటి సంబంధం లేదు అనేది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆంధ్రప్రదేశ్ రైతాంగం గుర్తుంచుకోవాలి. ఎన్డీఏ కూటమి పొత్తుగా ఉన్నప్పటికీ కూడా ఇది సెంట్రల్ గవర్నమెంట్కు సంబంధించింది. పీఎం కిసాన్ యోజన ఎవడన్నాడు రాష్ట్రానికి సంబంధించిందని? అన్నదాత సుఖీభవకు ఏ అర్హతలు అయితే ఉన్నాయో వాళ్ళు యథావిధిగా డబ్బులు వడాలవి. ఒకవేళ మోడీ పైసలు వడకపోతే ఈకేవైసీ, బ్యాంక్ టు ఆధార్ లింకు, ల్యాండ్ వెరిఫికేషను, ఫోన్ నెంబర్ అప్డేట్ ఇవన్నీ రైతులు చూసుకోవాలి. దీనికి వేరే విషయం. కానీ మీకు పీఎం కిసాన్ పైసలు వస్తలేవు, అన్నదాత సుఖీభవ పైసలు రావు అన్ని సొల్లు కబర్లు చెప్పి రైతులకు మాయమాటలు చెప్పి వాళ్ళ లిస్టులో నుంచి పేరు తొలగించడానికి మీ లంచాలు అడిగినట్టుంటే కింద మీరు వీడియో కింద కూడా కామెంట్ చేయొచ్చు. ఎందుకంటే నా సమాజంలో ఎవరైనా కామెంట్ చేయొచ్చు. ఏ రాష్ట్రంనైనా ప్రశ్నించే హక్కు రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పొందుపరిచారు కాబట్టి నేను ఖచ్చితంగా అడుగుతా అనుకుంటున్నాను. మరి నిజంగా అడగాలనా లేదా అనేది మీరే దిశానిర్దేశం చేసుకొని వీడియో కింద కామెంట్ చేయాలని కోరుకుంటా ఉన్నా. అందరికీ జై భవానీ, జై భవానీ.